ప్రభు ప్రభు సొరంగం దగ్గరున్న మన భటులను చంపి రా రాకుమారి పారిపోయిందా? ప్రభు రాకుమారి పారిపోయిందా? పదండి. ఈ బంధం ఏనాటిదో ఎందుకు వచ్చిందో? మన పెళ్లి కాకతాళి నువ్వు కావాలని కట్టావు, అందుకే ఇక్కడ పడేసిపోతున్నాను. నువ్వు మనసిచ్చి దాన్ని పుచ్చుకోలేకపోతున్నావు, అందుకే పుంజులు తెంపుకొని పారిపోతున్నా. ఏమనుకోవద్దు. బాగా బబ్బు. మామ కోయిదా, చెప్పవలసినవని నీ కూతురికే చెప్పేశాను. తనకి తట్టుకోలేకపోతున్నాను, దుప్పటి తీసుకుంటున్నాను. ఏమనుకోవద్దు. నేను పొయ్యి మీద దాటేంత వరకు లేవద్దు. ఎక్కడెక్కడతావు మామో, నువ్వు ఏమైపోతావు మామో. ఎటుపోతేనే ఏమైతేనే, ఎటుపోతేనే ఏమైతేనే, వెంటబడకు ఓ భామో, నన్నేడిపించకే మామో. నిండు అమ్మాస నిసిరే తిరికాడ, ఎక్కడికెళ్తావు మామో, నువ్వు ఏమైపోతావు మామో. మాటలు చూస్తే దోరుగా ఉన్నాయి, పోచుకోలుగా తలచేవేమో మీసమున్న మగ తీరుడలేవి. నిండు అమ్మాస నిసిరే తిరికాడ, ఎక్కడికెళ్తావు మామో, నువ్వు ఏమైపోతావు మామో. ఎటుపోతేనేవు ఏమైతేనేవు, వెంటబడకు భామో, నన్నేడిపించకే భామో. నిండు అమ్మాస
నిసిరే తీరికాడ ఎక్కడికెళ్తావు మామో నువ్వు ఏమైపోతావు మామో పట్టు మెత్తల మీద పబళించింది ఈ పచ్చగడ్డి పాల్పై అంతఃపురంలో అదమరిచి ఉండేని ఈ అడవి పుంతల్లో చెట్టు నీడలో అలానకు రాముడు ఇదే నాకు హాయిగా ఉంది ఈ సహజ వాతావరణంలో నీ సాంగత్యం స్వప్నికానందాన్ని చూడగలుగుతాను నాకు తెలుసు నేను బాధపడతాను కాదు రాముడు పగలతో పంతాలతో ఆ బ్రతుకున్నా ఇక్కడెంత స్వేచ్ఛ ఆ పట్టు పక్కల మీద ఎన్ని బల్లాలు ఆ సింహాసనం వెనుక ఎన్ని విచ్చుకత్తులు మధు ఆ రామవాసం కన్నా ఈ వనవాసమే నేను కోరుకుంటున్నాను ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయడానికే వచ్చాను మా సైనికుని వేషంలో వచ్చి మమ్మల్ని మోసగిద్దామనుకున్నావా పంపించండి ఎన్నాళ్లకు చిచ్చావు కాళ్ళు చేతులు కట్టి సజీవంగా దహనం ఎండుకట్టెలను ఏరుకొచ్చి పోగేసి నిప్పు ముట్టించండి వెళ్ళండి కడుపులో ఏదోగా ఉంది చూస్తూ ఉండి ఇప్పుడే నేను వస్తున్నా మొన్నటి వినుతో నాకు కడుపు గొడుగుడా గొడబడా గొడుగుడా గొడబడా ఇంకెంతసేపు ఎగిరి పడతావో పిడిగ్రాముడు ఇంకో క్షణంలో నీ కథ వెళ్ళండి